ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. యెమన్ తీరంలో అమెరికాకు చెందిన ఓ కంటైనర్ షిప్పై దాడి చేశారు. గల్ఫ్ ఆఫ్ ఎడాన్లో మార్షల్ ఐలాండ్ జెండాతో వెళ్తున్న కంటైనర్ షిప్ గిబ్రాల్టర్ ఈగల్పై యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, షిప్కు ఎలాంటి నష్టం జరగలేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. కాగా ఈ దాడి తామే చేసినట్లు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా గత కొన్ని రోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు రెడ్ సీలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థం రేసులో తొలి విజయం నమోదు చేశారు. ఐవా కాక్సన్ ఎన్నికల్లో ట్రంప్ మెజారిటీ ఓట్లు సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా ఐవాలో జరిగిన పోలింగ్ రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది. కాగా ఇటీవలే ట్రంప్పై 2 రాష్ట్రాలు వేటు కూడా చేశాయి. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జాయ్ బైడెన్ను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్పై దాడికి దిగిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో సుదిమేనంత స్థలం ఆక్రమించిన దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. ఉభయ కొరియాల మధ్య పునరీకరణ సహకారం కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీలను ఆయన రద్దు చేశారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్థన్ లిమిట్ లైన్లను గుర్తించబోమని ఆయన తేల్చి చెప్పారు. సియాల్లో యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియాకు చెందిన ది కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగిస్తూ దక్షిణ కొరియాకు చెందిన అతిపెద్ద శత్రువుగా పేర్కొంటున్న చట్టాల్లో మార్పులు చేయాలన్నారు. పునరీకరణ కోరడం అతిపెద్ద తప్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. మయన్మార్ అంతర్యుద్ధం తీవ్రమవుతుంది. కీలక ప్రాంతాలపై ఆ దేశ సైన్యం క్రమంగా పట్టుకోల్పోతుంది. తాజాగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పల్ట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రెబెల్ గ్రూప్ ఆర్కెన్ ఆర్మీ ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెబెల్స్తో తలపడుతున్న సైన్యానికి ఇది కీలక ఓటమి. 2021లో అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి సైనిక పాలకులకు ఈ స్థాయి ప్రతిఘటనలు చవి చూడలేదు. ప్రజాస్వామ్యం అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. అక్కడి సైనిక దళాలకు చెందిన చాలా పోస్టులను ఇవి స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై మయన్మార్ సైన్యం ప్రతినిధి మాత్రం స్పందించలేదు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థం కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామి బరిలో నుంచి తప్పుకున్నారు. ప్రైమరీ ఎన్నికల్లో కీలకమైన ఐవా కాక్సన్ ఎన్నికల్లో వివేక్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. మరోవైపు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.